కేంద్ర రాజకీయాలను శాసించే ఏలూరు పార్లమెంటు పరిధిలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఓ పక్క అధికార వైసీపీ ఇప్పటికే పార్లమెంటు అభ్యర్థిని ఖరారు చేసి ముందంజలో ఉండగా, మరోపక్క కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే నేత కోసం టీడీపీ జనసేన కూటమి లిస్టులో పేర్లు పరిశీలిస్తుంది. కూటమిలో బీజేపీ చేరికతో అభ్యర్థి ఎంపికకు సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. అసలు ఏలూరు ఎంపీ స్థానం కోసం కూటమి నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారో హ్యావ్ ఎ లుక్. రాజకీయ చైతన్యం కలిగిన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఏలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర రాజకీయాలను మార్చే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణతో పాటు అనేక మంది దిగ్గజాలు ఏలూరు పార్లమెంటు నుంచి పోటీ చేసి ఢిల్లీలో చక్రం తిప్పారు. ఏలూరు పార్లమెంటులో పోటీ చేసి గెలుపొందిన ఎంపీలు ఎక్కువ శాతం కేంద్ర మంత్రులుగా కూడా కొనసాగారు. ఈసారి ఎన్నికల దగ్గర పడడంతో ప్రధాన పార్టీలు ఏలూరు ఎంపీ స్థానాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఏలూరు పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ జనసేన తరపున నిలబడే అభ్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఏలూరు పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంటులో బలమైన అభ్యర్థులు నిలబడితే 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి బలం చేకూరుతుందని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు కావలసిన అన్ని అవకాశాలను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఈ స్థానంలో రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ను ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఏలూరులో కొత్త ఆఫీసును ప్రారంభించి 7 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని మొదలుపెట్టారు కారుమూరి సునీల్. రాజకీయంగా పెద్దగా అవగాహన లేని కారుమూరి సునీల్ను వైసీపీ అధిష్టానం పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం కొంత ఆశ్చర్యానికి గురిచేసే అంశంగా భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టగలడన్న నమ్మకాన్ని వైసీపీ అధిష్టానం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కాగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఏలూరు జిల్లా నుంచి ప్రారంభించానని, తన కుమారుడు రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు కారుమూరి తెలియజేశారు. ఇక టీడీపీ విషయానికొస్తే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు నేనంటూ పోటీ పడుతున్నారు. 2014లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన మాగంటి బాబు 2019లో తిరిగి టీడీపీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న మాగంటి బాబు మళ్లీ ఇప్పుడు పార్లమెంటు టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరుతున్నట్లు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్ఆర్ఐ, బీసీ నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారము జరుగుతుంది. వైసీపీ ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ యాదవ్ను ప్రకటించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ను బరిలో దించితే ఎలా ఉంటుంది అని టీడీపీ అధిష్టానం క్యాడర్తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే జాతీయ పార్టీ బీజేపీ తరపున గారపాటి సీతారామాంజనేయ చౌదరి పోటీలో ఉన్నట్లు అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే తన సొంత ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు పొందుతూ అటు పార్టీ దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ హవా లేకపోయినా ఏలూరు పార్లమెంటు పరిధిలో సేవ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఈసారి బీజేపీ ఎంపీ టికెట్ తనకే దక్కుతుందన్న గట్టి విశ్వాసంతో ఉన్నట్లు అందులో భాగంగానే సినీ తారలతో ప్రచారాన్ని మొదలుపెట్టారు గారపాటి సీతారామాంజనేయ చౌదరి. అయితే బీజేపీ గారపాటికి టికెట్ ఇస్తుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇదే ఏలూరు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు ఆర్ఎస్ఎస్ నేత రామచంద్రరాజు పోటీలో ఉన్నట్లు ప్రచారము జరుగుతుంది. తాజాగా టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా జతకడుతున్న తరుణంలో మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత సుజనా చౌదరి పేరు కూడా తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏలూరు నుంచి ఎవరు పోటీలో నిలుస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్షన్గా మారింది. ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు జట్టుగా ఎన్నికల్లో పోటీకి దిగుతున్న 3 పార్టీలు సీట్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ జగన్ అరాచక పాలన పోవడం కోసం సీట్ల విషయంలో కొంత సర్దుకుపోవాల్సి వచ్చినట్లు సభాముఖంగా ప్రకటించారు. ఒకవేళ పొత్తుల్లో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని టీడీపీకి ఇస్తే ఏలూరు పార్లమెంటు స్థానాన్ని జనసేన లేదా బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కూటమిలో భాగంగా బీజేపీకి ఏలూరు సీటు కట్టబెడితే టికెట్ కోసం ఆశిస్తున్న మాగంటి బాబు, గోరుముచ్చు గోపాల యాదవ్ల రాజకీయ పరిస్థితి అయోమయంలో పడినట్లేనని, ఒక్క ఛాన్స్ అంటున్న మాగంటి బాబుకు ఈసారి టికెట్ దక్కుతుందో లేదో తెలియక ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టిక్కెట్ల కేటాయింపులో కూటమిలో ఇంకా క్లారిటీ రాకపోవడం, మరోపక్క అధికార వైసీపీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని మొదలుపెట్టడంతో విపక్ష పార్టీలోని కొందరు నేతలు కొంత అసంతృప్తికి లోనవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.